హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఫోటోషాప్లో ఉన్న క్యారెక్టర్ స్టైల్స్ అనేది ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యారెక్టర్ స్టైల్స్ ఎందుకు యూజ్ చేస్తారు ఫోటోషాప్లో అని జనరల్గా రీసెంట్గా కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్లో వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్ అనేది కామన్గా అడుగుతున్నారు. ఇప్పుడు క్యారెక్టర్ స్టైల్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మీరు ఒక లేఅవుట్ చేసినప్పుడు అది వెబ్ టెంప్లెట్ అవ్వచ్చు, లేదంటే ఒక క్యాటలాగ్, బ్రోచర్, ఎనీథింగ్, టెక్స్ట్లో ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ టెక్స్ట్కి ఒక బిహేవియర్ను మనం యాడ్ చేస్తాం. బిహేవియర్ ఈజ్ నథింగ్ బట్ ఆ యొక్క ఫాంట్, ఏ ఫాంట్ ఉండాలి, దాని యొక్క కలర్ ఏంటి, దాని యొక్క సైజ్ ఏంటి, ఆ యొక్క బిహేవియర్ అన్నీ కూడా ఒకసారి మనం డిఫైన్ చేసి దాన్ని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడానికి క్యారెక్టర్ స్టైల్స్ అనేది మనం యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, క్యారెక్టర్ స్టైల్స్ అనేటివి ఎప్పుడు కూడా పీస్ ఆఫ్ టెక్స్ట్కి మాత్రమే అప్లై చేయాలి. కంప్లీట్ పారాగ్రాఫ్కి మాత్రం క్యారెక్టర్ స్టైల్స్ యూజ్ చేయకూడదు. కంప్లీట్ పారాగ్రాఫ్కి మీరు ఫార్మాటింగ్ అప్లై చేయాలి అన్నప్పుడు మాత్రం ఫోటోషాప్లో ఉన్న పారాగ్రాఫ్ స్టైల్స్ యూజ్ చేయాలి. క్యారెక్టర్ స్టైల్స్ మాత్రం యూజ్ చేయకూడదు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాము. దాన్ని బట్టి ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది. కానీ క్యారెక్టర్ స్టైల్స్ అనే ఒక ప్యానల్ ద్వారా ఈ క్యారెక్టర్ స్టైల్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఆ ప్యానల్ మనకి విండోలో క్యారెక్టర్ స్టైల్స్ అనే ఈ యొక్క డ్రాప్ డౌన్ మెనూలో దీన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఈ క్యారెక్టర్ స్టైల్స్, దీన్ని నేను డాక్ చేసి పక్కన పెడుతున్నాను, మిగతా అన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఈ విండోని మనం క్యారెక్టర్ స్టైల్స్ అంటారు. దీంట్లో బేసిక్గా మనకు ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇది క్లియర్ ఓవర్ రైడ్ అంటారు, ఇది రీడిఫైన్, ఇది క్రియేట్ న్యూ, ఇది డిలీట్ స్టైల్స్ అంటారు. సో సేమ్ డాక్యుమెంట్లో యూజ్ చేయాలి అన్నప్పుడు ఈ ప్యానల్ ద్వారా యూజ్ చేస్తారు. కానీ వేరే డాక్యుమెంట్లో ఈ స్టైల్స్ని యూజ్ చేయాలి అన్నప్పుడు మాత్రం వీటిని సేవ్ చేసి లోడ్ అనే కమాండ్ ద్వారా మళ్ళీ వేరే డాక్యుమెంట్కి కూడా ఈ స్టైల్స్ని మనం యాక్సెస్ చేస్తారు. అంటే సిఎస్ఎస్లో మనం ఒకసారి డిఫైన్ చేసి హెడ్ ట్యాగ్లో ప్రతిసారి మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం లింక్ అనే ట్యాగ్ ద్వారా. ఇక్కడ కూడా సిమిలర్ బిహేవియర్. ఓకేనా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. టేక్ ఏ న్యూ డాక్యుమెంట్ విత్ డెల్ మానిటర్ సైజ్. ఈ డాక్యుమెంట్ నేమ్ వచ్చి CHAR క్యారెక్టర్ స్టైల్ డెమో అని నేమ్ ఇచ్చి ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? ఫైన్. సో దీంట్లో నేను వ్యూలోకి వెళ్ళి యాక్చువల్ పిక్సెల్స్ అంటే ఇలా వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఈ యొక్క టెక్స్ట్తో ఈ యొక్క ఏరియాని నేను కొంత టెక్స్ట్ని అప్లై చేస్తాను. సో టైప్లోకి వెళ్ళి సో పేస్ట్ లోరం ఎపిసోమ్ అంటాను. ఇది డిఫాల్ట్ అనమాట. ఓకేనా? సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే, ఈ యొక్క టెక్స్ట్కి ఇక్కడ రీడ్ మోర్. ఓకేనా? సో రీడ్ మోర్. సో ఇలాంటి నాకు ఒక 3 కాలమ్స్ ఉన్నాయనుకున్నాను ఒక వెబ్ పేజ్ టెంప్లెట్లో. ఓకేనా? సో ఫైన్. ఇక్కడ నాకు ఈ అన్నిటినీ హెడ్డింగ్స్ అనుకుందాం. సో వీటిని మనం హెడ్లైన్స్ అనుకుందాం. సో వెబ్ డిజైనింగ్, ఇక్కడ ఈ యొక్క ఏరియాలో గ్రాఫిక్ డిజైనింగ్ అని టైప్ చేస్తాను. గ్రాఫిక్ డిజైనింగ్. ఈ ఏరియాలో నేను డిజిటల్ మార్కెటింగ్ అంటాను. డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నా లేయర్స్ ప్యానల్ ఓపెన్ చేసినప్పుడు ఏ లేయర్ యాక్టివేట్ అయ్యి ఉందో చూడండి. డిజిటల్ మార్కెటింగ్ అనే లేయర్ యాక్టివేట్ అయ్యి ఉంది. సో మీరు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేయండి. ఎందుకు బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేయాలి అంటే, ఈ లేయర్ సెలెక్ట్ చేసి మీరు క్యారెక్టర్ స్టైల్స్ డిఫైన్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆ స్టైల్ అనేది ఆ పర్టికులర్ దానికి ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో మీరు డిఫైన్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేయాలి అన్నప్పుడు మాత్రం లేయర్ని సెలెక్ట్ చేయకుండా డిఫైన్ చేయాలి. ఓకేనా? దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కీప్ ఇన్ మైండ్. సో నేను ఒక కొత్త క్రియేట్ చేశాను. దీన్ని క్యారెక్టర్ స్టైల్స్ 1 అంటున్నాను. దీని పేరు వచ్చి నేను రీడ్ మోర్ అని క్లిక్ చేసి నాకు ఏ ఫాంట్ కావాలి రీడ్ మోర్కి. సో నేనేం చేస్తున్నానంటే రీడ్ మోర్కి సో యాంప్లిట్యూడ్ అనే ఫాంట్, ఎనీ ఫాంట్ అండి, జస్ట్ రీడ్ మోర్ అనేది ఎప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి రెడ్ కలర్. దీని యొక్క సైజ్ వచ్చి నాకు ఒక 14 పిక్సెల్స్. దీనికి అండర్లైన్ కూడా కావాలి. అంటే ఇక్కడ ఏమేం చేశాను, ఈ స్టైల్కి ఒక నేమ్ యాడ్ చేశాను. ఈ ఫాంట్ ఏది కావాలన్నా సెట్ చేశాను. దీనికి నాకు బోల్డ్ కావాలన్నా ఇటాలిక్ కావాలి. ఫాంట్ ఇది కావాలి. ఓకే? ఈ మధ్యలో వీటి యొక్క గ్యాప్, బేస్ లైన్ షిఫ్ట్, కెర్నింగ్, ట్రాకింగ్ ఇవన్నీ మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఇలాగే మీకు అడ్వాన్స్డ్ ఫార్మాట్లోకి వెళ్తే దీని వర్టికల్ స్కేలు, హారిజాంటల్ స్కేలు, బేస్ లైన్ షిఫ్టింగ్, అలాగే ఓపెన్ టైపు, ట్రూ టైపు. ఓకే? సో ఇక్కడ బేసిక్గా మనం ఈ రెండింటిని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. నేను బేసిక్గా ఈ 3 ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి రీడ్ మోర్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ ఏరియాలో ఈ రీడ్ మోర్ బటన్
ఇక్కడ క్లిక్ చేశానంటే డైరెక్ట్గా ప్రతిసారి కంట్రోల్ ఎంటర్, మళ్ళీ ఈ రీడ్ మోర్కి కూడా ఇలా క్లిక్ చేశాను. అలాగే ఇక్కడ కూడా రీడ్ మోర్ అని ఉంది కదా, దీనికి కూడా నేను ఒకసారి డిఫైన్ చేశాను కాబట్టి దీన్ని అప్లై చేస్తూ ఉన్నాను. ఓకేనా, కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ఎలిమెంట్లోంచి మనం బయటకు వస్తాం. సెలెక్ట్, ఇది ఓకే. కంట్రోల్ ఎంటర్ లేదంటే ఈ టిక్ మార్క్ క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఈ రీడ్ మోర్ యొక్క ఫాంట్, ఇవన్నీ దీని యొక్క బిహేవియర్, కలరు, ఫాంట్, సైజ్ ఇవన్నీ మార్చాలి అన్నప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు దీని యొక్క కలర్ నాకు గ్రీన్ కావాలి ఈసారి. ఓకేనా, గ్రీన్. సో మరి ఎందుకు దీని అన్నిటికీ అప్లై అయిపోయింది అంటే ఆ యొక్క ఎంటైర్ పారాగ్రాఫ్ అది సెలెక్ట్ అయ్యి ఉంది. ఓకేనా, సో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఏ లేయర్కి అప్లై ఉంది కంటిన్యూగా దీనికి అప్లై ఉంది, దీన్ని సెలెక్ట్ చేసేసుకొని నేను ఇక్కడ చూడండి క్లియర్ ఓవర్ రైడ్ అనేది క్లిక్ చేస్తే అది డిఫాల్ట్ ఫాంట్ వస్తుంది. అదే నేను ఈ ఆప్షన్ క్లిక్ చేశాను అనుకోండి, రీడిఫైన్ స్టైల్ అని, ఈ యొక్క ఫాంట్ని మళ్ళీ రీడిఫైన్ చేస్తుంది అది. ఓకేనా, నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని డబుల్ క్లిక్ చేసేసి 1 minute, అది ఎంటైర్గా అప్లై అయిపోయింది కాబట్టి అలా వచ్చింది. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని మళ్ళీ రీడిజైన్ చేయడం కంటే దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ ఇక్కడ డ్రాగ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ రీడ్ మోర్ని నేను గ్రీన్ కలర్లోకి మారుస్తున్నాను. ఓకేనా, సెలెక్ట్ గ్రీన్, అన్నిటికీ అప్లై అయిపోయింది. అలాగే ఈసారి నేను అన్ని హెడ్లైన్స్ అన్నిటికీ ఇంకొకటి స్టైల్స్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ న్యూ, ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేసి ఈ యొక్క పేరు హెడ్లైన్. ఓకే, హెడ్లైన్ ఏ ఫాంట్ కావాలి, ఫాంట్ ఫ్యామిలీ మిరాయిడ్ ప్రో తీసుకుందాం. మిరాయిడ్ ప్రో ఏమన్నా ఉందేమో చూద్దామా. సో సెలెక్ట్, ఇక్కడ సో గో ఫర్ అనదర్ ఫాంట్, ఈసారి అవినర్, దీని యొక్క సైజు, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్. ఇక్కడ నాకు ఇది సరే 24 పెడుతున్నాను. దీని యొక్క కలర్ని కార్పొరేట్ గ్రే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నా ఈ వెబ్ డిజైనింగ్ అనేది నా హెడ్లైన్. ఓకేనా, దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఈ హెడ్లైన్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా సైజ్ అప్లై అయిపోతుంది. ఓకే, అలాగే గ్రాఫిక్ డిజైనింగ్ కూడా దాన్నే అప్లై చేస్తున్నాను. హెడ్లైన్ సెలెక్ట్ చేయాలి, క్లిక్ చేయాలి. ఓకేనా, మళ్ళా ఓకే. అలాగే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి కూడా ఈ హెడ్లైన్ సెలెక్ట్ చేశాను, ఓకే క్లిక్ చేశాను. అలాగే ఇక్కడ కూడా డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కాబట్టి సో హెడ్లైన్ క్లిక్ చేశాను, ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు ఎడిట్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఏం చేయాలి అంటే ఈ లేయర్ మాత్రం సెలెక్ట్ ఉండకూడదు. సెలెక్ట్ ఉండడం వల్ల ఏం జరిగింది అనేది మీరు ప్రీవియస్గా చూశారు, ఎంటైర్ పారాగ్రాఫ్ మారిపోయింది. సో బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేయండి, ఈ హెడ్లైన్ని డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈసారి 46 ఇచ్చి దీని యొక్క కలర్ని రెడ్ సెలెక్ట్ చేశాను, ఓకే క్లిక్ చేశాను. ఓకేనా, ఫాంట్ సైజ్ 60. ఓకే, కేస్ నాకు ఆల్ క్యాపిటల్ లెటర్స్ కావాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే అన్నిటికీ కూడా వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ వీటన్నిటికి కూడా సేమ్ స్టైల్ అనేది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. బేసిక్గా ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి ఒక టెంప్లెట్ క్రియేట్ చేశాను మనం, ఈ టెంప్లెట్కి కూడా ఇలాగే చేయొచ్చు ఇప్పుడు. ఓకేనా, సో నేనేం చేస్తున్నానంటే విండోస్లో క్యారెక్టర్ స్టైల్స్లోకి వెళ్ళి సో ఫస్ట్ లేయర్స్ అనేది బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ న్యూ, ఇక్కడ డబుల్ క్లిక్, సేమ్ కాన్సెప్ట్, ఇక్కడ రీడ్ మోర్, ఏ కలర్ కావాలి. సో ఫాంట్లో నేను ఈ కలర్ మాత్రం ఇది ఇచ్చాను, కలర్ ఇది, ఫాంట్ ఇది, దాని యొక్క సైజ్ ఏది కావాలి. సో 18, ఆల్ క్యాపిటల్ లెటర్స్ కావాలన్నా వద్దా, ప్లస్ అండర్లైన్ కూడా కావాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు రీడ్ మోర్ ఎక్కడుందో చూడండి దీంట్లో. సో కంట్రోల్ ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ రీడ్ మోర్ ఉంది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ రీడ్ మోర్ని క్లిక్ చేస్తే దీనికి ఇక్కడ చూడండి ఇది ప్లస్ అని వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కాన్సెప్ట్ ఏంటి అంటే దీన్ని క్లియర్ ఓవర్ రైడ్ క్లిక్ చేస్తే ఆ పాత స్టైల్ అనేది రిమూవ్ అయిపోతుంది, దానికి ఈ పర్టికులర్ ఆప్షన్ యూజ్ చేస్తారు. ఓకే, క్లియర్ ఓవర్ రైడ్ అంటే ఏంటంటే సో ప్రీవియస్గా ఉన్న స్టైల్స్ని రిమూవ్ చేయమని అర్థం. ఓకేనా, సో అలాగే దీనికి కూడా క్లియర్ అప్లై చేయాలి, క్లియర్ ఓవర్ రైడ్ అంటే పాత స్టైల్స్ని ఆల్రెడీ అప్లై చేస్తున్న దాన్ని రిమూవ్ చేస్తున్నాను నేను. ఓకేనా, సో సెలెక్ట్ క్లియర్ ఓవర్ రైడ్ ఇది. సో అలాగే న్యూ స్టైల్స్ని క్రియేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు, ఇది క్లియర్ ఓవర్ రైడ్. అలాగే దీంట్లో ప్రతిదానికి ఇక్కడ చూడండి అన్నీ కూడా ఈ ప్రొఫెసర్ కల్పనారెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, రవీందర్ రెడ్డి వీటన్నిటికి కూడా మీరు నా యొక్క కంపెనీ లోగో కలర్ కావాలి, ఆరెంజ్ కలర్ కావాలి. సో ఇది నా కంపెనీ లోగో ఆరెంజ్ కలర్. ఒకసారి మీరు డిఫైన్ చేసి అన్ని హెడ్లైన్స్ కూడా మీరు దాన్నే కంటిన్యూగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్
using character styles in Photoshop. Okay na? So thank you very much for watching Digital Vidya Photoshop series. Have a nice day. Take care.